హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మీరు చెప్పిన సాంగే తీసుకొచ్చాను. అది కూడా ఆ టైప్‌లోనే తీసుకొచ్చాను. నాకు పంపించిన వీడియో టైప్‌లోనే. చాలా బాగుంటది. అక్కడ బోనస్‌గా 2 సాంగ్ చేసినా వేరే సాంగ్ కూడా ఉంటది. ఆ సాంగ్ నచ్చితే అది, ఈ సాంగ్ నచ్చితే ఇది. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా బాగొచ్చింది. చాలా టైం కూడా అయింది నాకు వీడియో చేయడం. ఒక లైక్ చేయండి. మీకు ప్రేమ జలపాతం మీద దుమికేనే చిన్న సడిలే కాదు నీలో ఉంచేస్తా ఉన్నంత దాకా నా అమ్మ నీవే. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. లేకపోతే మీరు ఒకటే డెమో చూస్తే మీకు మంచి ఫీల్ అయితే ఉంటది. అనుపమది ఏదైతే ఉందో అది నేను చేసింది. రైట్ సైడ్‌ది చాలామంది పంపించిన వీడియో. ఇంకోటి కూడా చూపిస్తున్నా ఇక్కడ చూడండి. ఇది వేరే సాంగ్ తోటి చాలా బాగుంటదిది. ఓకే. 2లో మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగే. ఓకే. ఈ సాంగ్ కూడా చాలా బాగుంటది. అంటే ఎటు చూసినా అనే ఒక సాంగ్ అయితే ఉంటది. మీరు 'రాజుభాయ్' ఒక మూవీ అనుకుంటా అది. మీరు చూడండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. చేసుకోండి వీడియో. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం. మీకు ఐడియా అయితే ఒకటి చెప్తాను. అంటే మీకు అయితే నేను ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నాను. నాకు ఈ 2 వీడియో చేయడానికే నాకు నిజంగా చెప్పాలంటే చెప్తాను. మార్నింగ్ నేను 7 నుంచి 11:30 వరకు ఇప్పుడు వీడియో రిలీజ్ అయ్యే వరకు నేను ఆ 2 వీడియోసే చేసిన. ఎందుకంటే ఫస్ట్ ఒక వీడియో చేసిన. ఆ వీడియోని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టాను. కానీ నాకు ఆ సాంగు కాదు చెప్పింది సబ్స్క్రైబర్. వేరే సాంగ్ చెప్పారు. మీకు డెమోలో చూపించాను కదా! ఆ సాంగ్ అయితే చెప్పారు. కాబట్టి దానికోసం మళ్ళీ చేసిన. ఎందుకంటే ఈ 3డీ కెమెరాస్ నల్ యానిమేషన్ చేయడానికే చాలా టైం పడుతది. ఓకే. కాబట్టి నాకు చాలా టైం అయింది 2 వీడియోస్‌కి. లేకపోతే మార్నింగ్ 10:30కే పెట్టేవాడిని వీడియో అనేది. అలా లేట్ అయితే అయింది. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకోటి 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్స్ అనేది మీరు డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. డెఫినెట్‌గా డిస్క్రిప్షన్ నుంచే ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చూసిన అనుకుంటా నేను నిన్న ఈవినింగ్ నైట్ వీడియోకి. ఇంపోర్ట్ కావడం లేదని అన్నారు. సారీ ఇది కాదు. అది 'గుంటూరు కారం' మూవీ టైటిల్ యానిమేషన్ చేసిన కామెంట్ చూసిన. 100% అవుతుంది మీకు. అందుకోసమే నేను రెగ్యులర్‌గా నిన్న మొన్న ఒక 5-6 డేస్ బ్యాక్ నేను వీడియో 2-3 వీడియోస్‌లో రెగ్యులర్‌గా చెప్పాను. చూడండి వీడియోస్ అవి. ఓకేనా? ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంది? సెకండ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇది ఆల్రెడీ మనకు 'నీదేలే' అనే ఒక సాంగ్ అయితే ఉంది కదా! అంటే 'నా అమ్మ నువ్వేలే' అనే సాంగ్ చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్. చిన్న మూవీ నుంచి. చాలా బాగుంటది సాంగ్ అనేది. ఓకే. ఇలాగైతే ఉంటది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3డీ కెమెరాలోకెళ్ళి మీరైతే ఈ కెమెరాలోకెళ్ళి 3డీ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ ఒక చిన్న మెథడ్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆన్ చేసి చెప్తాను. ఇక్కడ మనకు ఈ క్రోమ్ ఐకాన్ ఉంది కదా! దాంట్లోకెళ్తే ఇక్కడ మనకు ఫోకస్ బ్లర్ అయితే ఉంటది. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇది ఆఫ్ చేస్తే మీ ఫోటోస్ ఉన్నది అన్నీ టోటల్ కనిపిస్తది. లేదంటే మీరు ఆన్ చేస్తే ఓన్లీ మనకు లిరికల్ ఏదైతే ఉందో, హైలైట్ ఏదైతే ఉందో అది మాత్రమే కనిపిస్తది. ఓకే. ఇలాంటి టైపే మనకు ఇన్‌స్టాల్‌మెంట్ ట్రెండింగ్‌లో ఉంది. ఇది ఫోకస్ బ్లర్ అంటారు దీన్ని. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో ఓల్డ్ వీడియోస్‌లో చెప్పాను మీకు. ఓకే. ఇది ఆఫ్ మీ చాయిస్ ఇది. కానీ ఇంకో లిరికల్ వీడియోలో అలా ఉండదు. అది మొత్తం నేను బ్లర్ యానిమేషన్ పెట్టాను దాంట్లో. ఇందులో మాత్రమే ఈ ఫోకస్ బ్లర్ అయితే ఉంది. ఇది చాలా బాగుంటది. ఓకే. మీకు చూపిస్తాను. ఇది ఫోకస్ అంటే లిరికల్‌ని మాత్రమే ఫోకస్ చేస్తది. మిగతా పార్ట్ అనేది చెయ్యదు. బ్లర్ చేసేస్తది. చాలా బాగుంటది ఇది. అంతే 3డీ మోషన్ టైప్‌లో ఉంటది. ఒకవేళ బ్యాక్ సైడ్‌లో ఫోటో పెట్టాలంటే కూడా పెట్టుకోవచ్చు మీరు పెద్ద ఇబ్బంది పడకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఇక్కడ కనిపిస్తలేదు. కెమెరా ఆఫ్ చేసుకుందాం ఫస్టు. ఈ ఫోటో డిలీట్ చేసి కింద ప్లస్ ఐకాన్ ఒక ఫోటో సెలెక్ట్ చేసి దీన్ని XYZ అని ఉంటది. జెడ్‌లోకెళ్ళి దీనైతే మీరైతే ఎక్కువ కావాలంటే ఎంత కావాలంటే అంత జూమ్ చేసుకోండి ఫస్టు. టోటల్ కిందికి తీసుకోండి మొత్తం. ఒక 12,000 చేసుకున్నా. ఇప్పుడు దీనైతే నేనైతే జూమ్ చేస్తున్నా చూడండి. మాక్సిమం జూమ్ చేస్తా. అంటే మీకు ఒక లుక్ అనేది చూపిస్తాను మీకు. అది జూమ్ చేయడం వల్ల ఏమవుతుందో అది చూపిస్తాను. జూమ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. జూమ్ చేసి ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అయితే బ్యాక్ సైడ్‌లో పెట్టుకుందాం. పెట్టిన తర్వాత కెమెరా ఆన్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది చూడండి. బ్యాక్ సైడ్‌లో ఫోటో కనిపిస్తుందా? ఇలా. ఒకవేళ మీరు ఫోటోస్‌కి అన్నికి దానికి బార్డర్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు అందులో. ఓకే. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చూస్తున్నారు కదా! ఇదైతే కనిపిస్తది. లేదు మాకు నచ్చలేదని అనుకుంటే దీన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అది ఓన్లీ వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అయితే కనిపిస్తది. అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా అయితే మీరైతే
ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫొటోస్ పెట్టాలంటే ఏం లేదు, ప్రతి ఒక్క ఫొటోస్ మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒక గ్రూప్స్ ఉంటుంది, ఎన్ని గ్రూప్స్ ఉన్నదో చెప్తాను. అది మొత్తం అంటే ఇప్పుడు మొత్తం 25 గ్రూప్స్ ఉంటుంది. ఓకే, సాంగ్తో కలిపి మొత్తం సాంగ్ ఏం అవసరం లేదు కాబట్టి 24 గ్రూప్స్ ఉంటుంది. ప్రతి ఒక్కటి 1 బై 1 ఇప్పుడు ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లో ఒక ఫోటో సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో కలర్ అండ్ ఫిల్లో అయినా మీరైతే రీప్లేస్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఆ ఫోటో డిలీట్ చేసి మీ యొక్క ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటోని షేప్ కిందికి తీసుకొచ్చి లాస్ట్ వరకు అయితే జరుపుకొస్తే సెట్ అయిపోతుంది. లేకపోతే మీరు రీప్లేస్ పెట్టినా కూడా సెట్ అయిపోతుంది. మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, కాబట్టి అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా ట్రై చేయండి. ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకో సాంగ్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఒకసారి చిన్న ప్లే చేసి చూపిస్తాను. ప్రేమ జలపాతం మీద ఇది ఒక సాంగ్. ఇంకో సెకండ్ ప్రాజెక్ట్ కూడా సేమ్ ఉంటుంది. దీంట్లో కెమెరా ఆన్ చేసి ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది, చూడండి. ప్రేమ జలపాతం మీద ఇందులో ఇది ఫాంట్స్ అనేది వేరే ఉంటుంది. మీరు ఫాంట్ అయితే మన బాడీ పైననే ఉంటుంది, లిరిక్స్ అనేది బాడీ పైన ఉంటుంది. ఇది బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీంట్లో ఫోకస్ బ్లర్ ఇలాంటి బ్లర్ అయితే చేయలేదు. ఇది మొత్తం బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీకు నచ్చితే ఉంచవచ్చు, లేకపోతే ఇక్కడ గోషన్ బ్లర్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేస్తే పోతుంది అది. ఓకేనా, ఇంతే ఉంటుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒక చిన్న లైక్ చేయండి, చాలా టైం అయింది. జై హింద్.